వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు దొండకాయ కప్పుతో కప్పు, జీలకర్ర అర స్పూను, శనగపప్పు ఒక అర స్పూను, చింతపండు కొద్దిగా, ఉప్పు తగిన, శనగపప్పు ఒక స్పూను, పచ్చిమిర్చి 3, పసుపు అర స్పూను, నూనె వేయించడానికి సరిపడినంత. పొయ్యి మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర ఇవన్నీ కొద్దిగా బాగా వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక దళింపు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. సరిపడినంత ఉప్పు ఇవి కూడా బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టుకుని 10 నిమిషాలు మగ్గించుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. మూత తీసి మగ్గినాయో లేవో చూసుకోవాలి. దీంట్లో కొద్దిగా చింతపండు కూడా వేసేసుకోవాలి. దొండకాయ ముక్కలు మగ్గిపోయినాయి. దించేసుకొని కొద్దిగా చల్లారాక మిక్సీ వేసేసుకోవాలి. స్టవ్ బంద్ చేసేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.